మంగు మచ్చలతో బాధపడుతున్నారా? మంగు మచ్చలతోటి ఇబ్బంది పడుతూ ట్రీట్మెంట్ ఎలాంటివి ఉంటాయి? అసలు ఎలాంటి మంగు మచ్చలొచ్చాయి? ఎందుకొచ్చాయి? అని అనేక మంది, ఎన్నో లక్షలాది మందికి ఈ సందేహాలు, ప్రశ్నలు, అపోహలు కూడా ఉంటాయి. వీటన్నిటిని క్లియర్ చేయడానికనే నేను మీ ముందుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మరి ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఇప్పుడు నాకు తెలిసింది, నాకు అర్థమైంది మంగు మచ్చల గురించి అని నాకు చూపించారు. నేను యూజువల్లీ నా పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా బాధతో చెప్తూ ఉంటారు, సార్ ఇలా ట్రీట్మెంట్ నేను చేసినా కానీ, బయట క్రీమ్స్ తీసుకున్నా కానీ నాకు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎన్నిసార్లు వాడినా కానీ నాకు అంత మంచిగా రిజల్ట్స్ రాలేదు. అలాంటప్పుడు నాకు ఇప్పుడు ఎలా వస్తుంది, మనకి ఏముంది ట్రీట్మెంట్స్, నాకు అసలుకి బాగా వెక్స్ అయిపోయినాను అని చాలా మంది చెప్తూ ఉంటారండి. మంగు మచ్చలకి ఏంటంటే మనకి ముఖ్యమైనది వచ్చేసింది, మంగు మచ్చలకి ట్రీట్మెంట్ అనేది కంట్రోల్ చేయడానికని చాలా బాగా రిజల్ట్స్ తీసుకురావచ్చు. మంచిగా రిజల్ట్స్ తీసుకురావాలంటే ఫస్ట్ థింగ్ మీ దగ్గర కన్సిస్టెన్సీ, డెడికేషన్, కమిట్మెంట్ అనేది చూడాలి. మీరు కమిట్మెంట్, డెడికేషన్ అనేది ఎప్పుడూ ఉంటుందండి మంగు మచ్చల పేషెంట్స్ తోటి. ఎందుకనంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకోవాలి, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ కోసం అని వెతుకుతూ ఉంటారు. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో మనకి క్రీమ్స్ తో పోతాయా డాక్టర్ గారు, నాకు ఒక్క క్రీమ్ ఇవ్వండి సార్ అని చాలా మంది యూట్యూబ్ కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు. ఒక్క క్రీమ్ తో మీకు మంగు మచ్చలు పోయేది ఉందంటే హ్యాపీగా మీరు వాడేసుకుంటూ ఉండొచ్చు, చక్కగా ట్రీట్మెంట్ కూడా తగ్గిపోతూ ఉండదు, మీకు మంచిగా కూడా రిజల్ట్స్ కూడా వస్తే బాగుంటుంది. కానీ అలా ఒక్క క్రీమ్ తోటి మనకి పోవటానికని ఆస్కారం లేదండి. మనకి దానికి ఎన్నో రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, వాటిని అన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన దగ్గర ఉన్న స్పెషల్ టాబ్లెట్ తోటి వాటిని అవి కరిగిస్తూ ఉంటామండి. ఆ టాబ్లెట్ ఒక్కటే కాకుండా మనం సన్ స్క్రీన్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, నైట్ టైం సీరమ్స్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి టాబ్లెట్స్, ఫేస్ వాషెస్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం వీటి వాడుకుంటే సరిపోతుందా సార్, నేను ఒక స్కిన్ కేర్ రెజిమెన్ చేసుకుంటున్నాను, సన్ స్క్రీన్ వాడుతున్నాను, మాయిశ్చరైజర్ వాడుతున్నాను, నైట్ టైం సీరం వాడుతున్నాను, కానీ నాకు మంగు మచ్చలు వచ్చాయి, కానీ పెరుగుతూనే ఉంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టాబ్లెట్స్ అనేది డైలీ తీసుకుంటూ లేజర్స్ అనేటివి కూడా మనం రెగ్యులర్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మా దగ్గర ఉన్న స్పెషల్ మెలాస్మా లేజర్స్ తోటి ఏమవుతుందనంటే మీ చర్మంలో ఉన్న ఆ నలుపు ముద్దల్ని నెమ్మదిగా కరగదీస్తూ ఉంటుంది అనమాట. అలానే పీల్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయండి. పీల్స్ పైన పొరలో ఎపిడర్మల్ మెలాస్మాస్ ని బాగా పనిచేస్తూ ఉంటాయి. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి స్పెషల్ పీల్ కూడా ఉంటుందండి. అలానే ఎల్ఐడిడి, లేజర్ అసిస్టెడ్ డ్రగ్ డెలివరీస్ అంటామండి. అలానే ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అలానే ఇస్తాము. దానితో పాటు మనకి ఇతరత్ర డర్మఫ్రాక్, మైక్రోనీడ్లింగ్ సీరం, ఇన్ఫ్యూజన్ థెరపీస్, ఫోటో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ తోటి మనం చేసిన దాంతో కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. బూస్టర్స్ తోటి కూడా మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మంగు మచ్చలకి ట్రీట్మెంట్స్ అనేటివి మనం కొన్ని నెలల పాటు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని మొండి మంగు మచ్చలు ఉంటాయండి, కొన్ని ఈజీగా కరిగిపోయే మంగు మచ్చలు ఉంటాయి. మరి ఎలా చేస్తారు సార్ ట్రీట్మెంట్, ఎలా ఆప్షన్స్ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. మంగు మచ్చలకి ఏంటంటే మనం స్పెషల్ గా ఒక టాబ్లెట్ తీసుకుంటూ ప్రతిరోజు మనం తీసుకుంటూ ఉండాలండి. తీసుకుంటూ నెలకి ఒకసారి లేజర్స్ మనం చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఒకవేళ హైదరాబాద్ లోనే ఉంటే గనక మీరు డెఫినెట్లీ 15 రోజులకు ఒకసారి రావటం కూడా జరుగుతాయి. మీరు ఒకవేళ సుదూర ప్రాంతాల నుంచి ఉంటే నెలకు ఒకసారి రావటం చేసుకోవచ్చు అండి. ఈ లేజర్స్ అనేది చేసినాక మీకు ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. లేజర్స్ అనేటివి, మెలాస్మా లేజర్స్ అనేటివి సాఫ్ట్ లేజర్స్ అండి. మీకు ఇలా టక్ 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 అని చేసేస్తారండి. చేసేసినాక మీ పనులు మీరు చేసుకోవచ్చు. అంటే మీరు రేపు ఫంక్షన్ ఉన్నా కానీ, ఎల్లుండి ఫంక్షన్ ఉన్నా కానీ మీరు చక్కగా వెళ్ళొచ్చు. రెడ్నెస్ ఉండటం కానీ, చర్మం పైన ఇబ్బందికరంగా ఏదైనా రకంగా ఉండటం కానీ అలాంటివి ఏమీ జరగవు అనమాట. పిగ్మెంటేషన్స్ అనేటివి, మనకి మంగు మచ్చలు అనేటివి నెమ్మదిగా లేజర్ కి కరుగుతూ ఉంటాయి. మరి లేజర్ తోటి, టాబ్లెట్ తోటి ఎలా పనిచేస్తుంది అంటే లేజర్ అనేది చర్మం లోపలికి, చర్మ కణాల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న నలుపు ముద్దల్ని కరగదీస్తూ ఉంటుంది అనమాట. ఇదే నల్ల ముద్దలు మనకి డర్మిస్ లో ఉంటే కూడా ఆ లేజర్ అనేది లోపల దాకా వెళ్ళి కరగదీస్తూ ఉంటుంది. అదే పీల్స్ అయితే మనకి పైన పొర దాటి మనకి కింద పొర దాకా వెళ్ళవండి. మనకు ఓన్లీ సూపర్ఫిషియల్ పీల్స్ అనేది పెడతామండి. ఎందుకనంటే దక్షిణాది భారతదేశ ప్రజలకి, మన తెలుగు రాష్ట్ర ప్రజలకి డీపర్ పీల్స్ అనేది మనం యూజువల్లీ సజెస్ట్ చేయమన్నమాట. సో సూపర్ఫిషియల్ పీల్స్ చేయటంతో ఏమవుతుందంటే చర్మం లోపల అక్కడ మనకి నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. ఈ నెమ్మదిగా కరుగుతున్న చర్మంలో పీల్స్ మనకి ఏం చేస్తుందనంటే కణాల మధ్యలోకి వెళ్ళకుండా కణాల మధ్యలో డిస్టర్బెన్స్ చేసుకుంటూ కూడా వెళ్తూ ఉంటాయి.
అందుకోసమని వాటికి కొద్దిగా జాగ్రత్తలు చూసుకోవాలి. మనం ఎండకి వెళ్ళకూడదు. డెడ్ స్కిన్ లేసిపోతున్నప్పుడు మనం ఇంకా మంచిగా మాయిశ్చరైజింగ్ కంటెంట్ పెట్టాలి. ఎందుకంటే స్కిన్ డ్రై అవుతూ ఉంటుందన్నమాట. విజిబుల్ పీలింగ్ ఉంటుందా డాక్టర్ గారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. పీలింగ్ అలా విజిబుల్ గా ఉండదండి. లేజర్ ఏమన్నా విజిబుల్ గా ఉంటుందా, నాకు ఏమైనా చేంజెస్ అవుతాయా, రెడ్నెస్ ఏమైనా వస్తుందా, మందం ఏమైనా పెరుగుతుందా, లావుగా దద్దుర్లు ఏమైనా వస్తాయా, ఏమైనా కురుపులు అయినట్టు అవుతాయి, ఇవన్నీ అడుగుతారు. మెలాస్మా లేజర్స్ అనేటివి చాలా సేఫ్. మెలాస్మా లేజర్స్ అనేటివి మనం నెలకొకసారి చక్కగా చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో టాబ్లెట్ లేజర్ ఇలా కాంబినేషన్ చేయటం తోటి లేజర్ కణాలు అనేటివి, లేజర్ కిరణాలు అనేటివి మన చర్మ కణాల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న నలుపు ముద్దల్ని నెమ్మదిగా కరగదీస్తుంది. ఈ కరగదీసిన నల్ల ముద్దల్ని మన స్పెషల్ టాబ్లెట్ వచ్చేసి ఆ పిగ్మెంట్ ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. సో ఇది ప్రాసెస్ కావటానికని మనకు ఒక 15 నిమిషాలు కాదండి. దీనికి కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు మనం చేస్తూ ఉండాలన్నమాట. లేజర్ కిరణం పాస్ అవుతుంది, నల్ల ముద్దం అక్కడ కరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఆ టాబ్లెట్ తీసేస్తూ ఉంటుంది. మనం లేజర్ కిరణాలు ఎప్పుడైతే చేస్తామో అది నెలకు ఒకసారి అవుతుంది. కానీ ఆ నలుపు కణం పెండ్యులస్ మెలనోసైట్ ఏదైతే ఉందో దాని యాక్టివిటీ ఎప్పుడు ఉండనే ఉంటుంది. సో ఆ పెండ్యులస్ మెలనోసైట్ కి మనం రెగ్యులేట్ చేయడానికని ఈ టాబ్లెట్, ఈ లేజర్ అనేది చేస్తామండి. కానీ నెలకు ఒక్కసారి ఇలా మనం చేసుకుంటూ ఒక 6 to 8 months చేసుకొని మంచి రిజల్ట్ అనేది మనం తీసుకొచ్చి దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇలా మనం పూర్తిగా ఇలా మనం తెల్లగా అయిపోతామని కాదండి. మనకి మంగు మచ్చలు అనేటివి కొంతమందికి రెస్పాండ్ అవుతుంది, కొంతమందికి నాన్ రెస్పాండర్స్ ఉంటారు. అలాంటప్పుడు నేను వేరే పీల్లోకి షిఫ్ట్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటూ మనం ఒక మంచి విధంగా మనం చేసుకోవాలన్నమాట. సో మెలాస్మా లేజర్స్ అనేటివి చాలా సేఫ్ గా ఉంటాయండి. నెలకు ఒకసారి 6 నుంచి 8 నెలలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కూడా మనం 3 నెలలకు 6 నెలలకు ఒకసారి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నిన్న నాకు ఒక పేషెంట్ వచ్చారండి. దాదాపుగా సంవత్సరం నుంచి నా దగ్గర వస్తూనే ఉన్నారు. సంవత్సరంన్నర దాటింది తనకి. అయితే నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని, సెషన్స్ తీసుకొని మంచి రిజల్ట్ సాధించుకొని ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది చేసుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గరికి 6 నెలల తర్వాత వచ్చారు. ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో వచ్చారు. ఆగస్ట్ అని అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇవాళ ఏప్రిల్. సో దాదాపుగా 7 నెలల తర్వాత వచ్చినాక కూడా మంగు మచ్చలు అనేటివి కంట్రోల్లో ఉన్నాయి. తను తూచా తప్పకుండా మందులు తీసుకుంటూ మంచి రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకుంటూ మంచి రిజల్ట్ సాధించుకున్నారు. నిన్న వచ్చారు, ఒకసారి లేజర్ తీసుకున్నారు, మళ్ళీ ఒక 6 months కి రాసిచ్చాను, అలా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లో మీరు ప్రతి నెల రావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీకు మంగు మచ్చల పరిస్థితిని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అలానే మనకి స్పెషల్ పీల్ అని కూడా ఉంటుందండి. ఒకవేళ 2 నెలల్లో మనకి అకేషన్స్ ఉన్నాయి, చక్కగా మనకి మంచి రిజల్ట్స్ రావాలి, అసలు మంచిగా మెరుపుతోటి మనకు ఉండాలి, మంగు మచ్చలతోటి మనకు అసలు బాధపడుతున్నాను, నాకు అసలుకి క్విక్ గా రిజల్ట్ రావాలి, నాకు అసలు చాలా బాధాకరంగా ఉంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామనంటే ఒక స్పెషల్ పీల్ అనేది పెడతామండి. ఒక స్పెషల్ పీల్ అనేది మన చర్మం పైన పెట్టడం తోటి ఏమవుతుందనంటే అది పొట్టంతా లేచి వచ్చేస్తుంది. లేచిపోయి మొత్తం చర్మం అంతా కందిపోయి ఒక 7 రోజుల నుంచి 10 రోజుల వరకు అది బాగా ఎర్రగా అయిపోయి ఆ తర్వాత నెమ్మదిగా సెటిల్ అయి ఆ తర్వాత స్కిన్ లో ఉన్న పిగ్మెంటేషన్స్ అంతా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. 2 నెలల్లో మీకు మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే ఈ స్పెషల్ పీల్ తోటి మనం చేయటం తోటి మంచి రిజల్ట్స్ సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మార్పులు రావాలనంటే ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటాయి. మంగు మచ్చలకి ఎప్పుడైనా కానీ మీరు బాధపడుతున్నారన్నా కానీ, వేరే వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నా కానీ వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. దయచేసి వాళ్ళకి ధైర్యం నూరిపోయండి. మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి మనం తీసుకోవచ్చు, అలానే మనం మంచిగా మెయింటైన్ కూడా చేయవచ్చని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నా వీడియోని కూడా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే ఇలాంటి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రాగలుగుతాను. అలానే మీరు ఎటువంటి ప్రశ్నలున్నా, సందేహాలున్నా, అపోహలున్నా కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.